Welcome to day after day current affairs of November 17 and 18. సో మనకు G20 అనే సదస్సు కంక్లూడ్ కావడం జరిగింది. మనం ప్రతిసారి ఇప్పటి వరకు జరుగుతోంది అని చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు కంక్లూడ్ అయింది. సో మనకు ఈ సదస్సు యొక్క సైడ్ లైన్స్లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తోటి నరేంద్ర మోదీ భేటీ కావడం జరిగింది. వాణిజ్యం రక్షణ భద్రత వంటి రంగాల్లో సహకారం కోసం ఇద్దరు చర్చించుకోవడం జరిగింది. రిషి సునాక్ ప్రధానమంత్రి అయిన తర్వాత వీళ్ళిద్దరూ కలవటం ఇదే ఫస్ట్ టైం. దీంతో పాటు భారత ప్రధానమంత్రి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్తో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్తో, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, ఆ తర్వాత ఇటలీ ప్రధానమంత్రి రీసెంట్గా వచ్చింది జార్జియా మెలోనీ, దెన్ మనకు సింగపూర్ యొక్క ప్రధానమంత్రి లీ సియన్ లూంగ్, వీళ్ళందరితో కూడా సైడ్ లైన్స్లో భేటీ కావడం జరిగింది G20కి. ఇక G20 విషయానికి వచ్చినప్పుడు మేజర్గా ఈసారి అంతా కూడా సంపన్న దేశాలు అండ్ మామూలుగా అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఒక వైరుధ్యం పర్యావరణ పరిరక్షణ గురించి జరిగింది. దీన్ని చెప్తూ మనం యజమానులం కాదు సంరక్షకులం అని అనుకున్నప్పుడే ప్రకృతి వనరులను సరిగ్గా వాడగలుగుతామని మోదీ ప్రకటించడం జరిగింది. అలాగే తాము అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. G20 యొక్క అధ్యక్ష బాధ్యతల్ని ఇప్పటి వరకు కొనసాగిస్తున్న ఇండోనేషియా నుంచి ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇవ్వడం జరిగింది. వాటిని తీసుకుంటూ డిజిటల్ పరివర్తన తాలూకు ఫలితాలు నెక్స్ట్ 10 ఇయర్స్లో అందరికీ అందేలాగా తాము చూస్తామని, G20 అధ్యక్ష బాధ్యతల్లో కూడా దానికి ప్రయారిటీ ఇస్తామని మోదీ ప్రకటించడం జరిగింది. సో అలాగే భారత్ సమ్మిళిత భావన స్ఫూర్తితోటి వీటన్నిటిని కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని మోదీ మెన్షన్ చేయడం జరిగింది. ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు అనే భావనతోటి తాము G20 అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తామని మోదీ చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆయన SCO ఆల్రెడీ సమర్కండ్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో ఏదైతే ప్రవచించారో ఇది యుద్ధాల శకం కాదంటూ ఆయన మరొక్కసారి అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక బాలి డిక్లరేషన్ వెలువరించడం జరిగింది. దాని యొక్క వ్యవహారం అంతా కూడా భారత్ కన్సర్న్లో జరిగింది. వీటిలో మోదీ కీలక పాత్ర పోషించారు అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పడం జరిగింది. అలాగే మెయిన్గా బాలి డిక్లరేషన్ ఈ ఉక్రెయిన్ రష్యా దండయాత్ర, ఆహారం అండ్ ప్రపంచం యొక్క సంక్షోభాలపైన దాని ప్రభావం మీద చర్చ జరిగింది. దాంతోపాటు ఆహారం ఇంధన భద్రత పైన ప్రతికూల ప్రభావానికి గురించి ఈ డిక్లరేషన్ని వెలువరించడం జరిగింది. అలాగే ఉగ్రవాదానికి నిధులు అందించే కార్యకలాపాలని మొత్తం అన్ని దేశాలు కూడా ఖండించాలని G20 పిలుపునివ్వడం జరిగింది. అంటే ఇందులోనే ఇక మనీ లాండరింగ్ నిరోధం, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చూడడంతో పాటు ఈ విషయంలో ప్రతి దేశం చిత్తశుద్ధి ప్రదర్శించాలని G20 పిలుపునివ్వడం జరిగింది. ఇక మనకు G20 అధ్యక్ష బాధ్యతల్ని భారతదేశం 2023లో నిర్వహించనుంది. ఆ సదస్సుకు ఆతిథ్యం కూడా భారత్ ఇవ్వబోతుంది. ఇక 2024లో G20 సదస్సు అనేది మనకు బ్రెజిల్లో, 2025లో దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. 2025లో దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. భారతదేశంలో G20 సదస్సు జరగబోవడం లేదా G20 అధ్యక్ష బాధ్యతల్ని భారత్ తీసుకోవటం ఇదే మొట్టమొదటిసారి. ఇక కోవిడ్ అనంతరం చాలా కాలం తర్వాత హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ లుఫ్తాన్సా కార్గో తిరిగి ప్రారంభమైంది. లుఫ్తాన్సా అనేది జర్మనీకి సంబంధించిన అత్యంత లగ్జరీ విమానయాన సంస్థ. వాళ్ళ కార్గో తిరిగి స్టార్ట్ అయింది. బోయింగ్ 777 సర్వీస్. ఇది మనకు ఫ్రాంక్ఫర్ట్, ముంబై, హైదరాబాద్, ఫ్రాంక్ఫర్ట్, ముంబై, హైదరాబాద్, ఫ్రాంక్ఫర్ట్గా ఎగరడం తిరిగి స్టార్ట్ అయింది. అంటే యూరప్ దేశాలకు మెయిన్గా ఈ లుఫ్తాన్సా కార్గో ద్వారానే మనకు తెలుగు రాష్ట్రాల నుంచి సరుకు రవాణా జరిగేది.
ఒక కోవిడ్కు ముందు ఏటా ప్రతి ఇయర్ దాదాపుగా 6,500 టన్నుల సరుకుని హైదరాబాద్ నుంచి రవాణా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిమాణం దాదాపు 1,500 టన్నుల పరిమాణాన్ని ఇటు తీసుకొచ్చేది. 6,500 టన్నులేమో తీసుకెళ్ళేది, ఇది ఇంపోర్ట్ అన్నమాట. సరే, ఇప్పుడు ఇక దీంతోపాటు స్పైస్ జెట్కి చెందిన వాళ్ళ కార్గో స్పైస్ ఎక్స్ప్రెస్, ఇది కూడా హైదరాబాద్ నుంచి వియత్నాంలో హనోయ్, ఆ వియత్నాంలోని హనోయ్ నగరానికి సరుకు రవాణా సేవల్ని తిరిగి స్టార్ట్ చేయడం జరిగింది. సో హైదరాబాద్ నుంచి ఎక్కువగా మనకు ఫార్మా క్యాపిటల్ కాబట్టి మందులు, ఇంజనీరింగ్ వస్తువులు, ఈ వాహనాల ఏరోస్పేస్ విడి విభాగాలు, ఆహార పదార్థాలు ఎక్కువగా బయటి దేశాలకి కార్గో ద్వారా రవాణా కావటం జరుగుతుంది. ఇక ట్రంప్ దాదాపుగా అంటే అమెరికాలో జనరల్గా అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళు ఇమీడియట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడడం, గెలవటమో ఓవటమో జరిగింది. కానీ ఒక మాజీగా మారిన అమెరికా అధ్యక్షుడు తిరిగి తన ఎన్నికల అభ్యర్థిత్వాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించడం జరిగింది. ఆయన మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ తను మళ్ళీ తన అధ్యక్ష ఫ్లోరిడాలో మారియే లాగో ఎస్టేట్ అనే చోట ఓ 400 మంది అతిథులతో జరిగిన కాన్ఫరెన్స్లో డొనాల్డ్ ట్రంప్ రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన 2024లో రిపబ్లికన్ పార్టీ తరపున తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. అమెరికా ఫస్ట్ అనే నినాదానికే తాము జై కొడతామని మరొక్కసారి దాన్ని చేయటం జరిగింది. సో మనకు 2016 నుంచి 2020 మధ్యలో ఈయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 సార్లు దాదాపుగా ఇంపీచ్మెంట్, అభిశంసన అంచుల దాకా వెళ్ళొచ్చారు. అలాగే ఓడిపోయిన తర్వాత కూడా 2021 జనవరిలో ఈ యొక్క పార్లమెంట్ భవనం, ఆ క్యాపిటల్ ఇష్యూ అంటాం, దానికి సంబంధించి ఆయన రిపబ్లికన్ కార్యకర్తల్ని రెచ్చగొట్టాలనే అపకీర్తిని కూడా తెచ్చుకోవటం జరిగింది. ఎనీవే, ఆయన మరొకసారి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇక లాస్ ఏంజల్స్ మేయర్గా ఫస్ట్ టైం ఒక మహిళ, అలాగే తొలి నల్లజాతి వనిత ఎంపిక కావడం జరిగింది. సో 40 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతానికి మేయర్గా కరీన్ బాస్, ఆ కరీన్ బాస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలవడం జరిగింది. ఈమె గతంలో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కమలా హ్యారిస్తో పాటు ఉపాధ్యక్ష పదవి రేసులో ఈమె పేరు కూడా అప్పుడు ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈసారి ఎన్నికలు అంతా కూడా మనీకి మనుషులకు మధ్య జరిగిన ఎన్నికలని ఈమె వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈమె ఢీకొట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రిపబ్లికన్ అభ్యర్థి అపర కుబేరుడిగా పేరొందిన రిక్ కరూసో. అనధికారిక రిపోర్టు ప్రకారం రిక్ కరూసో ఏకంగా ఈ ఎన్నికల్లో 817 కోట్లు ఖర్చు చేశారని అంచనా. దాన్ని ఎదుర్కొని మరీ డెమోక్రటిక్ అభ్యర్థి కరీనా బాస్ గెలవడం అనేది విశేషం. సో పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవి జూలై 18 నుంచి ఖాళీగా ఉంది. అప్పుడు మనకు ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి కావడంతో, అంటే పశ్చిమ బెంగాల్ గవర్నర్ నుండి అప్పటి నుంచి అది ఖాళీగా ఉంది. కొంతకాలం పాటు మనకి ఇన్ఛార్జ్ గవర్నర్గా లా గణేష్ను వ్యవహరించడం జరిగింది. ఇప్పుడు పూర్తికాలపు గవర్నర్గా పశ్చిమ బెంగాల్కి మిస్టర్ డాక్టర్ సివి ఆనంద బోస్ని నియమించడం జరిగింది. ఆయన ఇప్పుడు మేఘాలయ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. అలాగే ఈయన కేరళకు సంబంధించిన మాజీ ఐఏఎస్. ఇక ఈడీ డైరెక్టర్, గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్గా సంజయ్ కుమార్ మిశ్రాని మరొక్కసారి నియమించింది. ఈయన 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ఫస్ట్ టైం మనకు 2018లో ఆయన నియమితుడు కావడం జరిగింది 2 ఏళ్ల కాలానికి, అంటే 2018 to 2020. ఆ తర్వాత 2020లో మరొక్కసారి 2 ఏళ్ల పదవి కాలాన్ని పొడిగించారు. ఇప్పుడు మరో ఏడాది పొడిగింపుతో 2023 నవంబర్ 18 దాకా కూడా ఈడీ డైరెక్టర్గా ఆయన కొనసాగడం జరుగుతుంది. సో గురజాడ వెంకట అప్పారావు విశిష్ట పురస్కారం ఏదైతే మనకు విజయనగరంలో ప్రదానం చేస్తారో ఆ అవార్డు 2022కు సంబంధించి ఈ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకి ప్రకటించడం జరిగింది. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా ఈ పురస్కారాలని చేయలేకపోయారు 2020 అండ్ 2021లో. గతంలో ఈ పురస్కారాలు జేవి సోమయాజులు అండ్ గొల్లపూడి మారుతీరావు, డాక్టర్ సి నారాయణ రెడ్డి,
వంశీ, దర్శకుడు వంశీ, తనికెళ్ళ భరణి అండ్ గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి వాళ్ళు దీన్ని గెలుచుకోవడం జరిగింది. సో మనకు చాగంటికి ఈ 2022 అవార్డు వచ్చే నవంబర్ 30న ప్రదానం చేయటం జరుగుతుంది. ఇక తిరుపతి జిల్లాలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మనకు ఈరోజు ఒక సౌండింగ్ రాకెట్, షార్ నుంచి సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగించబోతున్నారు. దీన్ని వీక్షించడానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ కూడా రావటం జరుగుతుంది. మనకు ఆల్రెడీ తెలిసినట్టు స్కై రూట్ అనే హైదరాబాద్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్ సబార్బిటల్ అనే ఈ మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహాన్ని తయారు చేయటం జరిగింది. ఈ రాకెట్ ఒక 3 చిన్న పేలోడ్స్ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళబోతుంది. ఈ పేలోడ్స్ భూమికి అతి తక్కువ దూరం అంటే భూమికి దిగువ కక్షలో 100 నుంచి 120 కిలోమీటర్ల ఎత్తులో ఈ సబార్బిటల్లో ఉండి వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. అందుకే విక్రమ్ సబార్బిటల్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ యొక్క ముఖ్య కమిషనర్గా ఆర్ మహబూబ్ బాషా, అలాగే కమిషనర్గా శామ్యూల్ జొనాథన్, ఈ ఇద్దరు కూడా ఇప్పుడు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కమిషన్ యొక్క ముఖ్య కమిషనర్గా ఆర్ మహబూబ్ బాషా, కమిషనర్గా శామ్యూల్ జొనాథన్. ఇక షాప్ లీగ్స్ నిర్వహణ కోసం తయారు చేసిన ఒక ప్రత్యేకమైన యాప్ని ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది నవంబర్ 17న. సో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో మనకు జగనన్న క్రీడా సంబరాల్లో ఉన్నాయి. ఆ పాల్గొనే క్రీడాకారులు మొత్తం కూడా ఈ యాప్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించడం జరిగింది. సో ఒక 8వ శతాబ్దం నాటి ప్రాచీన తెలుగు శాసనం ఒకటి ఇప్పుడు బయటపడడం జరిగింది. సో మనకు ప్రకాశం జిల్లా కంబం మండలం తురిమెల్ల ఈ గ్రామ సమీపంలో ఉన్న సురభేశ్వర కోన దిక్కడ 8వ శతాబ్దం నాటి ఒక ప్రాచీన శాసనాన్ని ఒక వ్యక్తి గుర్తించారు. ఆమె పేరు కందుల సావిత్రి. శ్రీకాళహస్తి డిగ్రీ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా ఆమె పనిచేస్తున్నారు. సో దీన్ని మనకు మైసూరులో ఉన్న కేంద్ర పురావస్తు శాఖ వాళ్ళకి పంపించగా వాళ్ళు దీన్ని 8వ శతాబ్దంది అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. దాని పైన ఉన్న ఒక 2 అక్షరాలని కూడా వాళ్ళు విశ్లేషించారు. ఆ 2 పదాలు శ్రీ ఉత్పత్తి పిడుగు, ఏకతా నివాసి అనే పదాలు ఉన్నాయని అర్థం. సో ఇందులో శ్రీ ఉత్పత్తి పిడుగు అనే పదం ఏదైతుందో శైవ భక్తులు అనే అర్థం. యాక్చువల్లీ ఈ ప్రాంతం, ఈ గుండ్లకమ్మ ప్రకాశం జిల్లాలో ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా వాస్తవంగా బౌద్ధారామాలు ఉండేవని, వాటిని ధ్వంసం చేసి శివాలయాలను నిర్మించే వాళ్ళనే శ్రీ ఉత్పత్తి పిడుగు అని అంటారని వాళ్ళు విశ్లేషించడం జరిగింది. ఇక ఏకతా నివాసి అంటే ఒక్కరికే పూర్తిగా అంకితమైన, అంటే శివుడు ఏకైక దేవుడు అని నమ్మే వాళ్ళని ఏకతా నివాసి అని అనడం జరుగుతోంది. ఇక ప్రపంచంలో అంటే మనకు ఈ అకాల మరణాలు అనే దానికి సంబంధించి ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది. సో WHO లెక్కల ప్రకారం భారత్లో ఈ అసాంక్రమిత వ్యాధుల వల్ల ప్రతి ఏటా 60.46 లక్షల మంది మరణాలు నమోదవుతున్నాయి. ఇది మొత్తం మరణాల్లో ఈ 66% మొత్తం అంతా కూడా మేజర్గా ఈ ప్రధానంగా శ్వాసకోశ, గుండెపోటు, మధుమేహం, క్యాన్సర్ వీటి నుంచే నమోదు కావటం జరుగుతుంది. ఈ మొత్తం మరణాల్లో గుండె సంబంధిత మరణాలు 25.66 లక్షలు, అంటే 28%. తీవ్ర శ్వాసకోశ వ్యాధులతోటి 11.46 లక్షలు. 11.46 లక్షలు అంటే ఒక 12% మంది మరణిస్తున్నారు. ఇక క్యాన్సర్ తోటి 9.2 లక్షల మంది, మధుమేహంతో 3.46 లక్షల మంది భారత్లో మరణిస్తున్నారు. సో ఎక్కువగా మాత్రం గుండె సంబంధిత వ్యాధులతోటే మరణిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రపంచానికి అప్లికబుల్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాలు ఏవైతే జరుగుతున్నాయో అందులో 74% ఇలాంటి అసాంక్రమిక వ్యాధులతోటే జరుగుతోంది.
ఏటా 4.1 కోట్ల మంది ఈ అసాంక్రమిక వ్యాధులతోటి మరణిస్తుంటే అక్కడ కూడా గుండె జబ్బుల మరణాలు దాదాపు 1.80 కోట్లు ఉన్నాయి. సో అది కనుక మనం లెక్క నార్మల్గా తీసుకుంటే కనుక అరౌండ్ మనకు 45%, 45% అనేది ఒక్క గుండె జబ్బులతోటే మరణిస్తున్నారు. ఇక క్యాన్సర్ తోటి 33 లక్షలు, శ్వాస సంబంధిత వ్యాధులతోటి 41 లక్షలు, మధుమేహంతో 20 లక్షల మంది ప్రపంచంలో మరణిస్తున్నారు ఏటా. అంటే ప్రపంచ మరణాల్లో అసాంక్రమిక వ్యాధుల వాటా 80% ఉంది అనేది కారణం. ఇక ఈ మరణాల్లో ఎడిషనల్గా ప్రపంచ మరణాల్లో పొగాకు వినియోగం వల్ల ప్రతి ఇయర్ 80 లక్షల మంది, ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల 18 లక్షల మంది, అలాగే ఆల్కహాల్ వల్ల 30 లక్షల మంది. ఇక దారుణమైన విషయం 8.3 లక్షల మంది శారీరక శ్రమ అనేది లేకపోవడం వల్ల మరణిస్తున్నారని ఈ రిపోర్ట్ వెల్లడించడం జరిగింది. మనం ఓవరాల్గా కనుక తీసుకుంటే ప్రతి 2 సెకండ్లకు ఒక అసాంక్రమిక వ్యాధుల మరణం సంభవిస్తున్నట్టుగా WHO పేర్కొంది. సో మనకు కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ యొక్క ప్లేయర్. సో వరల్డ్ నెంబర్ 1గా అంటే టాప్ ర్యాంకుతో ముగించిన 2వ స్పెయిన్ ప్లేయర్ అయిన మొదటి వ్యక్తి రఫెల్ నాదల్. ఇక దాన్ని పక్కన పెడితే 1973లో దాదాపు 49 ఏళ్ల క్రితం ఈ యొక్క ఓపెన్ అధికారికంగా అఫీషియల్ ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నెంబర్ 1 ఆల్రెడీ ఆయన నెంబర్ 1 అయ్యాడు. బట్ నెంబర్ 1గా సీజన్ను ముగించిన అత్యంత చిన్న వయస్కుడిగా ఈ 19 ఏళ్ల అల్కరాజ్ ఈ పదవిలో కార్లోస్ అల్కరాజ్ రికార్డు సృష్టించడం జరిగింది. గతంలో ఈ రికార్డు లిటన్ హెవిట్ ఆస్ట్రేలియాకు సంబంధించిన ఈయన 20 సంవత్సరాల 214 రోజులు 20 సంవత్సరాల 214 రోజుల్లో ఈ రికార్డుని అల్కరాజ్ తిరిగి బీట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ ఆరంభంలో ఆయన 32వ ర్యాంకుతో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 12కు వచ్చేసరికి టాప్ ర్యాంక్ని అల్కరాజ్ చేజిక్కించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఆయన ఒక గ్రాండ్ స్లామ్తో పాటు 5 ATP గుర్తింపు ఉన్న సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నాడు. ఆయన గెలుచుకున్న గ్రాండ్ స్లామ్ US ఓపెన్ 2022 అయితే మిగిలినవి రియో ఓపెన్, మయామి మాస్టర్స్, బార్సిలోనా ఓపెన్ అండ్ మాడ్రిడ్ మాస్టర్స్. ఈ టైటిల్ అన్నీ కూడా ఆయన గెలుచుకోవటం జరిగింది. అలాగే మీకు 2003 నుంచి తీసుకుంటే గత 20 ఏళ్లలో మొత్తం పురుషుల్లో మొత్తం అయితే 4 చేతుల్లోనే బిగ్ 4 ప్లేయర్సే వరల్డ్ నెంబర్ 1గా ఉన్నారు. వాళ్ళు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నోవాక్ జకోవిచ్, యాండీ ముర్రే. సో ఈ 4 వెలుపల మొట్టమొదటిసారిగా అంటే గమ్మత్తు అయిన విషయం ఏంటంటే 2003లోనే జన్మించారు. సో ఈ 19 ఏళ్ళుగా వేరే వాళ్ళు ఎవరికి ఛాయిస్ లేదు. ఇప్పుడు ఆ 19 ఏళ్ళ వ్యక్తి వరల్డ్ నెంబర్ 1 కావటం జరిగింది. ATP సీజన్ని వరల్డ్ నెంబర్ 1గా ముగించిన 18వ ప్లేయర్ మిస్టర్ కార్లోస్ అల్కరాజ్. ఇక ఇది రొటీన్ మనం చెప్పాలి కాబట్టి చెప్పాలి, ఎందుకంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ నడుస్తూనే ఉంది. సో ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ అనేది దక్షిణ కొరియాలో జరుగుతోంది. అందులో భారత్ ఖాతాలో మళ్ళీ జూనియర్ మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈ ఈవెంట్లో రన్నర్ విన్నర్ అంటే స్వర్ణ రజతాలు భారత్కే వచ్చాయి. భారత్కు సంబంధించిన మను బాకర్ చేతిలో తెలంగాణ అమ్మాయి ఈషా సింగ్ ఓడిపోవడం జరిగింది. అలాగే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో మనకు భారత్కే చెందిన పలక్ ఈమె పైన గెలిచి రితం సాంగ్వాన్ పసిడి పథకాన్ని గెలుపొందడం జరిగింది. ఇక పురుషుల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత టీంకి స్వర్ణం లభించింది. ఇక్కడ పేర్లు పెద్దగా అవసరం లేదు. టీం శివ నర్వాల్, నవీన్ విజయ్లతో కూడిన టీం దక్షిణ కొరియాను ఫైనల్లో ఓడించి మనకు టైటిల్ గెలుచుకోవడం జరిగింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం ఫైనల్లో కూడా భారత్ ఉజ్బెకిస్తాన్ను ఓడించి టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ఇందులో సాగర్, సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. సో ఈ నవంబర్ 17 నాటికి మనకు భారత్కి 23 స్వర్ణ పతకాలు వచ్చాయి. ఈ కార్యక్రమం ఇంకా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. ఇక తెలుగు తేజం ఆచంట శరత్ కమల్. సో ఆయనకు ITTF ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వాళ్ళు తమ అథ్లెటిక్స్ కమిషన్లో స్థానం కల్పించారు. ఈయన ఈ పదవిలో 2022 నుంచి 2026 వరకు కొనసాగుతారు.
సో అంటే మనకు నెక్స్ట్ 4 ఇయర్స్కి వేరు ఖండాల నుంచి మొత్తం 8 మందిని అంటే 4 పురుషులు 4 మహిళల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆసియా నుండి తీసుకుంటే ప్రతినిధిగా ఈ ఆచంట శరత్ కమల్ 187 ఓట్లు సాధించి గెలిచాడు. అదే మహిళల విభాగానికి వచ్చేసరికి చైనాకు సంబంధించిన ల్యూ షివెన్ గెలిచింది. బట్ ఆమె ఓట్లు చాలా తగ్గిపోయాయి. 153 ఓట్లతోటి ఆమె గెలవడం జరిగింది. సో అలాగే ఇది రొటీన్ మనకు ITTF ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వాళ్ళది ఏషియా కప్ టేబుల్ టెన్నిస్ అనేది మొదలు కాబోతుంది. సో అది ఎక్కడ జరుగుతుందంటే బ్యాంకాక్లో జరుగుతుంది. ఇక మనకు ఈ ఇంటర్నెట్ వినియోగంకి సంబంధించి తరచుగా ఆంధ్రప్రదేశ్ అంతరాయ సమస్యలను ఎదుర్కొంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క ఇండియన్ లెవెల్లో సర్వీస్ ప్రొవైడర్స్ ఇంటర్నెట్ వాళ్ళు ఎక్కువగా ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఉండడం. ఈ నేపథ్యంలో ఈ విజయవాడ, విశాఖ ఈ ప్రాంతాల్లో నిక్సీ ఈ నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాని అమరావతి అండ్ విజయవాడ అండ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది నిక్సీ. దీంతో ఈ యొక్క అంతరాయ సమస్యలు ఏపీలో తొలగిపోబోతున్నాయి. సో మెటా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వీటిలో మాతృ సంస్థనే మనం మెటా ఇండియా అంటాం. దాని యొక్క కొత్త అధిపతిగా సంధ్యా దేవనాథన్ని నియమించడం జరిగింది. ఈ మధ్యలో అజిత్ మోహన్ ఈ పదవిలో ఉన్న వ్యక్తి తను ఇంకా ఉత్తమ ఉద్యోగాల సెర్చ్ కోసం తను రాజీనామా చేస్తున్నట్టు చెప్పడంతో ఈ అపాయింట్మెంట్ జరిగింది. సంధ్యా దేవనాథన్ కొత్త అధిపతి. సో ఇప్పటికి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. 2016లో ఆమె మెటాలో చేరింది. బహుశా నెక్స్ట్ ఇయర్ 2023 జనవరి 1న ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని అంచనా వేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.